హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టాస్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. అప్లికేషన్ బిల్డ్ చేసే ముందు ఫస్ట్ వి విల్ అండర్స్టాండ్ హౌ దిస్ అప్లికేషన్ ఈస్ గోయింగ్ టు వర్క్. దెన్ వి విల్ డిస్కస్ ద నెసెసరీ థింగ్స్ ఫర్దర్. ఫస్ట్ మన అప్లికేషన్ అనేది మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ ని రన్ చేస్తామో ప్రోగ్రామ్ ని రన్ చేసిన తర్వాత అది ర్యాండమ్లీ ఎయిదర్ హెడ్స్ ఆర్ టైల్స్ అని చెప్పి ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ర్యాండమ్ గా హెడ్స్ ఆర్ టైల్స్ ప్రింట్ చేయడం కోసం వి విల్ యూస్ అ మాడ్యూల్. ర్యాండమ్ అనే మాడ్యూల్ ని యూస్ చేయబోతున్నాం. ముందుగా ర్యాండమ్ మాడ్యూల్ యూస్ చేసే ముందు ఫస్ట్ వి విల్ డిస్కస్ వాట్ ఆర్ మాడ్యూల్స్. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే అందులో ప్రతి ఫీచర్ ని మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. ఒకవేళ మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకు చాలా టైం అయ్యిద్ది. ఇలా చాలా టైం పట్టకుండా ఉండడం కోసం మెనీ మాడ్యూల్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయన్నమాట. ఈ మాడ్యూల్స్ అనేవి ఏంటంటే ఎవరో థర్డ్ పార్టీ రాసిన ప్రోగ్రామ్ అన్నమాట. దాన్ని డైరెక్ట్ గా మనం డౌన్లోడ్ చేసుకొని మన ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ లో అన్నిట్లో కామన్ గా ఉండేది క్యాలెండర్, టైం. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక కొత్త మొబైల్ ఫోన్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ క్యాలెండర్ టైం ని మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయొచ్చు. ఇట్స్ అ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న అప్లికేషన్స్ ని యూజ్ చేసుకుంటారు. లైక్ గూగుల్ క్యాలెండర్ అండ్ ఆండ్రాయిడ్ టైమ్ అప్లికేషన్ ఆర్ క్లాక్ అప్లికేషన్ లాగా అనమాట. సిమిలర్లీ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం థర్డ్ పార్టీ ప్రోగ్రామ్ ని యూజ్ చేయబోతున్నాం. థర్డ్ పార్టీ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే లెట్స్ అస్యూమ్ దట్ దిస్ ఈస్ అ మాడ్యూల్. ఈ మాడ్యూల్ లోపల మనకు కావాల్సిన డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు దాకా కొన్ని ఫంక్షనాలిటీస్ ని యూజ్ చేసాం. లైక్ ప్రింట్, టైప్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్. ఇవి పైథాన్ లో ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అన్నమాట. అలాగే మాడ్యూల్‌లో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఆ మాడ్యూల్ ని మన ప్రోగ్రామ్ లోకి ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత వి కెన్ యూజ్ దోస్ ఫంక్షనాలిటీస్. ఓకే. సో ఇక్కడ మనం ఇలాంటి ఒక మాడ్యూల్ ని యూజ్ చేయబోతున్నాం. ఆ మాడ్యూల్ పేరు వచ్చేసి రాండమ్ మాడ్యూల్. పైథాన్ లో మనం మాడ్యూల్స్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ రాండమ్. ఇంపోర్ట్ రాండమ్ అని చెప్పి ఎప్పుడైతే రాస్తామో ఆ మాడ్యూల్ అనేది మన ప్రోగ్రామ్ లోకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేసాం కాబట్టి ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేది ఎప్పుడు మన టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉండాలను. ఇంపోర్ట్ రాండమ్. ఈ రాండమ్ మాడ్యూల్ లో మనం స్పెసిఫిక్ గా రాండింట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయబోతున్నాం. రాండమ్. ఆ రాండింట్ ఫంక్షన్ అనేది ఈ రాండమ్ మాడ్యూల్ లోపల ఉంది కాబట్టి రాండమ్ డాట్ రాండ్ ఇంట్ అని చెప్పి మనం యూజ్ చేయాలన్నమాట. డైరెక్ట్ గా రాండింట్ అని చెప్పి యూజ్ చేయలేం. డైరెక్ట్ గా మీరు రాండింట్ అని యూజ్ చేయడానికి ట్రై చేస్తే గనక మన కంపైలర్ ఎర్రర్ చూపించింది అనమాట. ఎందుకంటే అది బై డిఫాల్ట్ ఉన్న ఫంక్షన్స్ లో ఈ రాండింట్ ఫంక్షన్ ని వెతికింది. కానీ రాండింట్ ఫంక్షన్ ఎక్కడుంది? రాండమ్ మాడ్యూల్ లో ఉంది. ఈ రాండింట్ ఫంక్షన్ బై డిఫాల్ట్ దొరకకపోవడం వల్ల మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. రాండమ్ అనే మాడ్యూల్ లో రాండింట్ అనే ఫంక్షన్ ఉంది. దాన్ని ఎలా స్పెసిఫై చేస్తున్నాం ఇక్కడ? ముందు మాడ్యూల్ నేమ్ రాస్తున్నాం, తర్వాత డాట్, తర్వాత ఫంక్షన్ నేమ్. ఇలా మనం రాండింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ రాండింట్ ఫంక్షన్ అనేది రేంజ్ అనేది ఇన్పుట్ గా తీసుకునేది. ఫ్రమ్ టు. ఇలా రేంజ్ ని తీసుకొని ఆ రేంజ్ లో ఉన్న నంబర్స్ అనేది రాండమ్ గా జనరేట్ చేసేది అనమాట. లెట్స్ సే మీరు రాండమ్ డాట్ రాండ్ ఇంట్ 1 to 10 అని చెప్పి ఫంక్షన్ ని కాల్ చేసినట్లయితే గనక ఈ రాండింట్ ఫంక్షన్ అనేది మనకు ఒక నంబర్ అనేది రిటర్న్ చేసేది. ఆ నంబర్ ని మనం నంబర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఆ నంబర్ ని ప్రింట్ చేద్దాం. ఈ రాండింట్ అనే ఫంక్షన్ 1 to 10 మధ్యలో ఒక రాండమ్ నంబర్ ని జనరేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. మనం ఆ రాండమ్ గా జనరేట్ అయిన నంబర్ ని ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ రన్ చేసినప్పుడు 10 అనేది జనరేట్ అయింది. లెట్స్ ట్రై టు రన్ ఇట్ వన్స్ అగైన్. 8 అనేది జనరేట్ అయింది. ఇలా మీరు ఎన్ని సార్లు అయితే ప్రోగ్రామ్ రన్ చేస్తారు అన్ని సార్లు మీకు ఒక రాండమ్ నంబర్ అనేది ప్రింట్ అయ్యింది. ప్రతిసారి ఆ రాండమ్ నంబర్ అనేది ఎప్పుడు 1 to 10 మధ్యలో మాత్రమే ఉండేది. ఈ రేంజ్ దాటి బయటికెళ్ళే ఛాన్స్ లేదనమాట. ఇక్కడ ఈ రాండింట్ ఫంక్షన్ ని మనం హెడ్ ఆర్ టైల్స్ అని డిసైడ్ చేయడానికి ఎలా యూజ్ చేయబోతున్నాం? మనం ఏం చేస్తామంటే 0 నుంచి 1 వరకు రాండమ్ నంబర్స్ ని జనరేట్ చేస్తామన్నమాట. 0 అయితే హెడ్స్ అని, 1 అయితే టెయిల్ అని చెప్పి. ఇలా 0 to 1 మధ్యలో రాండమ్ నంబర్ ని,
జనరేట్ చేస్తాం. కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి 0 అయితే హెడ్స్ అని, 1 అయితే టైల్స్ అని చెప్పి ప్రింట్ చేయబోతున్నాం. సో రాండెంట్ 0 నుంచి 1, 0 అండ్ 1 కి మధ్యలో ఒక నెంబర్ ని రాండమ్ గా జనరేట్ చేయాలి. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ యాడ్ చేస్తాం. ఇఫ్ నంబర్ ఈక్వల్ టు 0, 0 అయితే కనుక ఇట్స్ హెడ్, వెల్ ప్రింటెడ్ హెడ్స్, ఎల్స్ ప్రింట్ టైల్స్. ఒకవేళ మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లోనే కండిషనల్ స్టేట్మెంట్స్ మీద ఒక వీడియో ఉందన్నమాట. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఒక కంప్లీట్ ఐడియా ఉంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు టైల్స్ అని చెప్పి ప్రింట్ చేసింది. సెకండ్ టైం రన్ చేసినప్పుడు హెడ్స్ అని ప్రింట్ చేసింది. ఇలా మీరు ఎన్ని సార్లు రన్ చేస్తారో అన్ని సార్లు రాండమ్ గా మనకి హెడ్ ఆర్ టైల్స్ అనేది డిసైడ్ అయ్యింది. ఇక్కడ చూసినట్లయితే లెట్స్ ట్రై టు డూ సంథింగ్ మోర్. డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రన్ చేయగానే మనకి హెడ్స్ ఆర్ టైల్స్ అనేది చెప్పి జనరేట్ అయిపోతుంది. అదే ఒకవేళ మనం సస్పెన్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం. డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రన్ చేయగానే వెంటనే మనకి రిజల్ట్ అనేది రాకూడదు. ఒక 5 సెకండ్స్ ఆగి తర్వాత రిజల్ట్ ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వడం వల్ల ఏంటంటే యూజర్ కి ఒక సస్పెన్స్ లా అనిపిస్తుంది అనమాట. సో అలా మన ప్రోగ్రామ్ లో డిలే తీసుకురావడానికి వి యూజ్ అనదర్ మాడ్యూల్. సో ఆ మాడ్యూల్ నేమ్ వచ్చేసి టైమ్ మాడ్యూల్. ఇంపోర్ట్ టైమ్ మాడ్యూల్ లో వి హావ్ అ ఫంక్షన్ కాల్డ్ స్లీప్. ఎప్పుడైతే రాండమ్ నంబర్ ని జనరేట్ చేస్తామో, జనరేట్ చేసిన తర్వాత టైమ్ మాడ్యూల్ లో స్లీప్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఈ స్లీప్ అనే ఫంక్షన్ సెకండ్స్ ని ఇన్పుట్ గా తీసుకునేది అనమాట. మనం 5 సెకండ్స్ ప్రోగ్రామ్ ని అలా ఆపాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేద్దామంటే 5 అని పాస్ చేద్దాం. జస్ట్ బిఫోర్ దిస్ పాస్ విల్ ప్రింట్ కాయిన్ ఇస్ స్పిన్నింగ్. ప్రింట్ కాయిన్ ఇస్ స్పిన్నింగ్. దీనివల్ల ఒక సస్పెన్స్ మోడ్ అనేది మన ప్రోగ్రామ్ లో జనరేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసాం, రాండమ్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. రాండెంట్ ఫంక్షన్ ని కాల్ చేసి ఆ రాండెంట్ ఫంక్షన్ ద్వారా 0 to 1 కి మధ్యలో ఒక నంబర్ ని జనరేట్ చేసాం. ఆ నంబర్ ని జనరేట్ చేసిన తర్వాత వి వాంటెడ్ ఎ డిలే. ఆ డిలే కోసం వి యూజ్డ్ టైమ్ మాడ్యూల్. టైమ్ మాడ్యూల్ లో స్లీప్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లో మీరు ఎన్ని సెకండ్స్ అయితే పాస్ చేస్తారో అన్ని సెకండ్స్ మీ ప్రోగ్రామ్ అనేది పాజ్ అయ్యింది. సో లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో కాయిన్ ఇస్ స్పిన్నింగ్ 5 సెకండ్స్ తర్వాత మీకు డిసైడ్ అయింది అనమాట హెడ్స్ ఆర్ టైల్స్ అనేది. చూసారా టైల్స్. సో లెట్స్ కౌంట్ ద సెకండ్స్. 1, 2, 3, 4, 5. సో 5 సెకండ్స్ తర్వాత మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మీరు ప్రోగ్రామ్ లో టైమ్ మాడ్యూల్ ని యూజ్ చేసి డిలే అనేది తీసుకురావచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద TOS application అనమాట. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.